హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట. చూడండి, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కాపుదలగా ఉండి వారిని రక్షిస్తారు. చూడండి, ఈరోజు నువ్వు భయపడుతున్నావా? ఏ ఉపద్రవము, ఏ దురాత్మ, ఏ చేతబడి నన్ను దాడి చేస్తుందో అని, ఏ వైపు నుండి సాతానుడు నన్ను దాడి చేస్తాడన్న భయంలో నువ్వు ఉన్నావేమో. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే, ఆయన దూతలు నీ కాపుదలుగా ఉన్నారు. నువ్వు జాబ్కి వెళ్తుంటే ఆయన దూతలు నీతో పాటు జాబ్కి రాబోతున్నారు. నువ్వు బిజినెస్కి వెళ్తుంటే ఆయన దూతలు నీతో పాటు బిజినెస్ కూడా రాబోతున్నారు. నువ్వు పరిచర్య కోసం వెళ్తుంటే దేవుడు నీ కొరకు తన దూతల్ని నీ వెంబడి పంపించబోతున్నాడు. ఏదైనా పని కొరకు మీరు బయలుదేరుతున్నారా? ఈ ఉదయకాలము ఈ యొక్క వాగ్దానం వీడియో చూసి, ఈ యొక్క ప్రవచన వాక్కు వీడియో చూసి, అయితే దేవుని యొక్క దూతలు ఈరోజు నీతో పాటు రాబోతున్నారు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు కనుక దేవుని నిన్ను విడిచిపెట్టాడు. తల్లి అయినను తండ్రి అయినను మనుషునేమో కానీ ఆయన నిన్ను ఏమాత్రం మరవడు. కాబట్టి ఆయన నీ కొరకు తన దూతల్ని నియమించాడు. ఎస్, నీ చుట్టూ ఆయన దూతలు ఉన్నారు. భయపడవలసిన అవసరం లేదు. ఏది నీకెంత మాత్రం హాని చేయదు. విశ్వాసంతో దేవుని యొక్క సన్నిధిలో ముందు కొనసాగండి. ఈరోజు ఏ దూతలైతే దేవుడు మీ జీవితంలో రిలీజ్ చేస్తాడో ఆ దూతలు మీ జీవితంలో బలమైన కార్యం జరిగించబోతున్నాయి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించిన గాక. ఈరోజు ఈ యొక్క ప్రవచన వాక్కును ప్రభు మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చిన గాక. ప్రైజ్ ది లార్డ్.